మాకు తెలుసు రేవంత్ రెడ్డి 3 రోజుల కిందనే ఈ స్క్రిప్ట్ వేసి పోయిండు. ఆయన వరుసగా నోటీసులు ఇవ్వాలని, ఆయన స్విట్జర్లాండ్ లో, ఆయన అమెరికాలో తిరిగొచ్చేదాకా ఈ సినిమా నడపాలి, ఈ నోటీసులు ఇవ్వాలి, వరుసగా నోటీసులు ఇవ్వాలి, రాజకీయాలు ఆయన ఉంటలేడు కనుక దీని చుట్టూ తిప్పాలి. బీఆర్ఎస్ నాయకులందరూ మున్సిపల్ ఎన్నికల మీద దృష్టి పెట్టకుండా అటెన్షన్ డైవర్షన్. సంగారెడ్డిలో ఒక ఎమ్మెల్యే మొన్ననే చెప్పిండు, మేము ఉమ్మడి మెదక్ జిల్లాలో కష్టపడి పనిచేస్తే ఒక ఆయన చెప్పిండు మొన్ననే, ఇక నేను మళ్ళా పోటీ చెయ్యా, ఇక నేను మళ్ళా ఓటు అడగా అని మా దెబ్బ కొడితే మొన్న ఒక నాయకుడు చెప్పిండు. రేపు కూడా నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఖచ్చితంగా మెజారిటీ మున్సిపాలిటీలు గెలుస్తాం, ప్రజలతో ఉంటాం, ప్రజల చేత నీకు తప్పకుండా ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. మేము మాట్లాడుతున్నది నీ అవినీతి మీద బయట పెట్టినాం, దాని మీద సమాధానం చెప్పు. నీ 6 గ్యారెంటీల గురించి అడుగుతున్నాం, దాని మీదే సమాధానం చెప్పు. సంబంధం లేని కేసుల్లో మమ్మల్ని పిలిచి ఈ డ్రామా ఆడుతున్న వాడు ఎంతకాలం ఆడతావో నీకు సమయం దగ్గర పడ్డది, ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారు. తప్పకుండా మేము న్యాయపరంగా ఎలాంటి అవకాశాలున్నాయో న్యాయపరంగానే ఈ కేసును మేము ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ.